జై హింద్. బాను టాక్స్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ప్రపంచ పరిణామాలు ఒకసారి గమనిస్తే మనం అందరం ప్రతిరోజు చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధం. ఇజ్రాయెల్ గత కొన్ని రోజులుగా హమాస్పై ఏ విధంగా తనపై జరిగిన దాడికి కౌంటర్గా ఇజ్రాయెల్ దాడి చేస్తుందో, దాంట్లో లెబనాన్ చెందిన హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై దాడి చేయడం, దానికి లెబనాన్ పై ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ చేయడం, మళ్ళీ ఇరాన్ కొత్తగా యుద్ధంలోకి ప్రత్యక్షంగా రావడం, ఇజ్రాయెల్ పై 200 మిసైళ్లు దాడి చేయడం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే సామాన్యంగా మనకందరికీ అనిపిస్తుంది అంటే ఇదేదో పెద్ద యుద్ధానికి దారితీస్తుంది అని. ఇది ఎటువంటి యుద్ధానికి, పెద్ద యుద్ధానికి దారితీయదు. ఎందుకంటే ఇరాన్ తన్ని తాను ఇస్లామిక్ ప్రపంచంలో ఒక పెద్ద హీరోగా చెప్పుకుంటూ తిరుగుతుంది. కానీ నిజంగా ఇరాన్కి అంత సత్తా లేదు. ఏ విధంగా అయితే పాకిస్తాన్లో ప్రజల్లో గజ్వాయే హింద్, మనం హిందుస్థాన్ని ఏదో ఒక రోజు ఆక్రమించుకుంటాం, ఢిల్లీలో గోవు యొక్క కబాబులు తింటాం అని ఏ విధంగా పాకిస్తాన్లో మారుమూల చిన్న చిన్న గల్లీలో పిల్లలకు వాళ్ళు ఏ విధంగా అయితే ఫీడ్ చేస్తారో, అదే విధంగా మొత్తం ఇస్లామిక్ ప్రపంచంలోనే ఇరాన్ తన్ని తాను నేను ఇస్లామిక్ ప్రపంచానికి ఒక పెద్ద సైనిక శక్తిని అని ఆ విధంగా ఒక భ్రమలలో ఉన్నది. ఈరోజు ఇరాన్ చేసిన దాడి ఒక కామెడీ షో అయిపోయింది. సుమారు 200 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేస్తే అందులో కేవలం ఒక్కటి మాత్రమే హిట్ అయింది గ్రౌండ్లో. మిగతా అన్ని కూడా గాల్లోనే పేల్చివేయడం జరిగింది. ఇది ఇరాన్ సైనిక శక్తి, ఇజ్రాయెల్ సత్తా. కాబట్టి ఇదేం పెద్ద వేరే ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిణామం కాదు. ఉల్టా దీంట్లో ఇరాన్ పని అవుతుంది. ఎట్లా అంటే ఇప్పటి వరకు మన సౌత్ ఏషియాలో పాకిస్తాన్ ఏ విధంగా అయితే భారత్ని ఇబ్బంది పెడుతూ మన దగ్గర పరోక్షంగా భారత్పై దాడులు చేయిస్తూ తన పబ్బాన్ని గడుపుకుంటుందో అమెరికా ద్వారా, చైనా ద్వారా, ఇదే పనిని ఇరాన్ పశ్చిమేషియాలో చేసింది. ఒకవైపు హమాస్కు మద్దతిస్తూ, మరోవైపు హిజ్బుల్లాను ప్రోత్సహిస్తూ లెబనాన్లో, మళ్ళీ సౌదీలో కూడా తీవ్రవాదాన్ని పోషిస్తూ సుమారు 6-7 ఇస్లామిక్ దేశాలు అదే గల్ఫ్ రీజన్లో ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకనంటే ఇక్కడ ఏదైతే పాకిస్తాన్ చేస్తుందో ఆ పనిని ఇరాన్ అక్కడ చేస్తున్నది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే హిందీలో ఒక కహావత్ ఉంటుంది, సామెత అంటారు, నానుడి, జబ్ గిద్దడ్ కా మౌత్ ఆతా హై తో ఓ గావ్ కి తరఫ్ భాగ్ కే ఆతా హై. అంటే నక్కకు సావు వస్తే అది ఊళ్ళకి ఉరికొస్తుందంట. అట్లా ఇరాన్కు తన అంతర్గతంగా ప్రజల్లో ఇస్లామిక్ పాలన పట్ల, ఇస్లామిక్ విధానాల పట్ల వచ్చిన వ్యతిరేక భావాన్ని బహిర్గతం కానియకుండా అణచిపెడుతూ తను చేస్తున్న అరాచకాలు, ముఖ్యంగా హిజాబ్ విషయంలో, ఇస్లామిక్ షరియా లాల విషయంలో ఇరాన్లో ఈరోజు పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది. దాన్ని అంతటిని కూడా మేనేజ్ చేసుకోవడానికి, కప్పిపుచ్చడానికి, అక్కడ ఛాందసవాదులకు ఇంకా బలం చేకూర్చడానికి మాత్రమే ఇరాన్ తన ముందు తన దేశంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోకుండా తాను పాలస్తీనాకు ఏదో చేయబోయి నక్క ఏ విధంగా అయితే ఊర్లోకి వచ్చి గ్రామస్తుల చేత కొట్టి చంపబడుతుందో ఈరోజు ఇరాన్ పరిస్థితి కూడా అదే కాబోతుంది. ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితిలో ఊరుకోదు. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసి పెద్ద ఎత్తున ఇరాన్ను నష్టం చేస్తుందని నేను అనుకోను. కాకపోతే లెబనాన్ పని అవుతుంది. ఎందుకంటే లెబనాన్ ఇరాన్ను చూసి చాలా రెచ్చిపోయింది. లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా గ్రూప్ చాలా రెచ్చిపోయింది. కాబట్టి
ఏదైతే ఈరోజు గాజాను సెట్ చేసిందో, కాళ్ళు చేతులు విరగొట్టి వీల్ చైర్లో పడుకోబెట్టింది ఈరోజు హమాస్ని ఇజ్రాయెల్. అదే పని లెబనాన్లో కూడా చేసి మళ్ళా ఇంకొక 10-20 ఏళ్ల వరకు ఎవడు కూడా ఇజ్రాయెల్ వైపు కన్నెత్తి చూడకుండా చేయగలిగే సత్తా ఇజ్రాయెల్కు ఉన్నది. కాబట్టి మనం కూడా భవిష్యత్ ఇజ్రాయెల్ లాంటి పరిస్థితులు మనకు కూడా రాబోతున్నాయి. మన చుట్టూ ఆ విధంగా శత్రువులు తయారవుతున్నారు. ముఖ్యంగా మన దేశ యువత సైనిక శిక్షణ వైపు మళ్ళాలి. ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే యుద్ధాలతోటే మానవ జాతి చరిత్ర లిఖించబడుతుంది. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచంలో దేశాల సరిహద్దులు మార్చబడతాయి. ఇది నగ్న సత్యం. ఇంకా ఏదో కామెడీ శాంతి వచనాలు అబద్ధాలు చెప్పుకుంటూ భవిష్యత్ తరాలను కూడా నాశనం చేయొద్దు. కాబట్టి ప్రతి పౌరుడు కూడా కనీస సైనిక శిక్షణ కలిగి ఉండాలి. ఆ దిశగా భారత ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. మనందరం కూడా దానికి సహకరిద్దాం. జై హింద్.